దేవుని స్వరూపంలో మానవుని సృష్టి, మనస్సు, హృదయం, ఆత్మ, దేహం. ప్రియమైన సహోదర సహోదరీలారా, ఈరోజు మనం ఒక అద్భుతమైన సత్యాన్ని గురించి ధ్యానించుకుందాం. అది దేవుడు తన స్వరూపమందు నరులను సృష్టించెను. దేవుని స్వరూపమందు వారిని సృష్టించెను. స్త్రీగాను పురుషునిగాను వారిని సృష్టించెను. ఈ మాటలు బైబిల్లోని ఆదిమ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. దేవుడు మానవులను తన పోలికగా సృష్టించడంలో ఒక గొప్ప ఉద్దేశ్యముంది. మరి దేవుని పోలికను కలిగి ఉన్న మానవుని అంతరంగంలో ఏముంది? మనలో ఏ అంశాలు దేవుని స్వభావానికి అద్దం పడతాయి? మనం మానవుని అంతరంగంలో ఉన్న మనస్సు, హృదయం, ఆత్మ మరియు బాహ్యమైన దేహము గురించి వివరంగా పరిశీలిద్దాం. మనస్సు, మైండ్, దేవుని ఆలోచనలకు ప్రతిబింబం. మొదటిగా మానవుని మనస్సు గురించి మాట్లాడుకుందాం. మనస్సు అనేది మనలో జ్ఞానాన్ని, తెలివిని, వివేచనను కలిగిస్తుంది. ఇది ఆలోచనలకు పుట్టిల్లు. మనం దీనిని చూడలేము, కాని దాని ఉనికిని స్పష్టంగా గ్రహించగలం. ఈ మనస్సు దేవుని స్వరూపానికి ఒక అద్భుతమైన ప్రతిబింబం. దేవుడు జ్ఞానం, తెలివి, ఆలోచనలు కలిగినవాడు. మనం కూడా ఆలోచించగలం, ప్రణాళికలు వేయగలం, విషయాలను అర్థం చేసుకోగలం. ఆదిమ మానవుడైన ఆదామును దేవుడు సృష్టించినప్పుడు అతనికి కేవలం మంచి మాత్రమే తెలుసు. చెడు గురించి అతనికి అవగాహన లేదు. అయితే దేవుడు మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలమును తినకూడదని ఒక ఆజ్ఞనిచ్చాడు. ఇక్కడ గ్రీకు పదమైన జ్ఞోసిస్ జ్ఞానాన్ని సూచిస్తుంది. ఆదాము ఆజ్ఞను మీరినప్పుడు బైబిలు ఇలా చెబుతుంది: ఇదిగో, మంచి చెడ్డలు ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటివాడాయెను. అంటే ఆదాముకు మంచిని, చెడును విశ్లేషించే సామర్థ్యం వచ్చింది. ఈ సామర్థ్యం మనసు ద్వారానే వ్యక్తమవుతుంది. ఆజ్ఞను అతిక్రమించడం, పాపం పుట్టడం, నిత్యజీవం పోవడం, ఆత్మ సంబంధమైన మరణాన్ని పొందడం, ఇవన్నీ మనస్సు ప్రేరేపించడం వల్లనే జరిగాయి. మనస్సు సరైన ఆలోచనలు చేస్తే మంచి మార్గంలో నడుస్తాం. తప్పుడు ఆలోచనలు చేస్తే తప్పుదోవ పడతాం. హృదయం, హార్ట్, దేవుని ప్రేమకు నెలవు. రెండోది హృదయం. మనమిక్కడ గుండె గురించి మాట్లాడటం లేదు. గుండె కేవలం రక్తాన్ని పంపుచేసే ఒక భౌతిక అవయవం. బైబిల్ భాషలో హృదయం అనేది మన భావోద్వేగాలకు, ఉద్దేశ్యాలకు, కోరికలకు నెలవు. ఇది ప్రేమ, ద్వేషం, జాలి, దయ, అసూయ, కనికరము వంటి భావాలను పుట్టిస్తుంది. పెద్దవారు వాడు హృదయం లేనివాడు అని అన్నప్పుడు అది గుండె లేదని కాదు, జాలి, దయ, కనికరము లేని క్రూరుడు అని అర్థం. మనస్సిచ్చే ఆలోచనలకు రూపాన్నిచ్చేది హృదయం. మన ఆలోచనలు హృదయంలో భావోద్వేగాలుగా మారతాయి. అందుకే హృదయశుద్ధిగలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు అని బైబిల్ చెబుతుంది. ఇక్కడ హృదయశుద్ధి అనే పదానికి హెబ్రీ భాషలో లెవ్ టాహోర్ అని అర్థం. ఇది స్వచ్ఛమైన, నిర్మలమైన హృదయాన్ని సూచిస్తుంది. మన హృదయం అదృశ్యరూపం. దేవుడు ప్రేమస్వరూపి. ఆయన కరుణ, దయ, కనికరం కలిగినవాడు. ఈ లక్షణాలు మన హృదయంలో ప్రతిబింబిస్తాయి. మనం దేవుని పోలికగా ఉన్నందువల్లే ప్రేమించగలుగుతున్నాం, దయచూపగలుగుతున్నాం. ఆత్మ, స్పిరిట్, దేవుని శాశ్వతత్వానికి నిదర్శనం. మూడోది ఆత్మ, మానవుని ఆత్మ నిర్ణయాలకు నిలయం. ఇది శాశ్వతమైనది మరియు మానవుని వ్యక్తిత్వాన్ని తెలియచేస్తుంది. మనసు నుండి వచ్చే ఆలోచనలు, హృదయంలో పుట్టే భావోద్వేగాలు, శరీరంలో రేకెత్తే కోరికలు, ఇవన్నీ ఆత్మ దగ్గరకు చేరుతాయి. మనసు ఎలాంటి యోచన పుట్టించినా, హృదయం ఎలాంటి భావోద్వేగాలు పుట్టించినా, శరీరం ఎలాంటి కోరికలను రేకెత్తించినా, ఆత్మ తన ఇష్టానుసారం నిర్ణయాలు చేసి తన వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తుంది. హెబ్రీ భాషలో ఆత్మను రువాచ్ అని అంటారు. దీనికి గాలి, ఊపిరి, ఆత్మ అని అర్థాలున్నాయి. గ్రీకు భాషలో న్యూమా అని అంటారు. దేవుడు ఆత్మ. మన ఆత్మ దేవుని ఆత్మతో సంభాషించగలదు. ఇది మనలో ఉన్న శాశ్వతమైన భాగం. ఇది దేవునితో సంబంధం కలిగి ఉండటానికి సృష్టించబడింది. ఆత్మ ద్వారానే మనం దేవుని స్వరాన్ని వినగలం, ఆయన చిత్తాన్ని అర్థం చేసుకోగలం. మనం దేవుని స్వరూపంలో సృష్టించబడ్డాం కాబట్టే మనకు ఆత్మ ఉంది. కాబట్టి ఈ మూడు, మనస్సు, హృదయం, ఆత్మ, దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేసినవి. దేహము, బాడీ, దేవుని సృష్టికి సాక్ష్యం. నాలుగో విషయానికి వస్తే మన భౌతికమైన దేహము, శరీరము. ఇది వాంఛలకు నిలయం. దేవుడు తన సొంత జాతిని వృద్ధి చేసుకోవడానికి మానవునికి దేహాన్నిచ్చాడు.
దేహము రక్తమాంసములతో కూడుకున్నది. ఇది బయటి ప్రపంచంతో మనం పైన తెలియజేసిన 3 గుణాలను ప్రదర్శించే సాధనం. దేహం ద్వారానే మనం ఇతరులతో సంబంధాలు బాంధవ్యాలు ఏర్పరచుకుంటాం. హెబ్రీ భాషలో దేహాన్ని బసార్ అని అంటారు, అంటే మాంసం. గ్రీకు భాషలో సోమా అని అంటారు. దేహం ఉన్నంతవరకే మానవునికి ఈ సృష్టితో సంబంధం ఉంటుంది. దేహమందు బ్రతికిన కాలములోనే మనిషి తన నిత్య నివాసానికి వెళ్లడానికి అర్హత పొందగలడు. మన దేహం దేవుడు సృష్టించిన సృష్టిలో ఒక భాగం, అద్భుతమైన నిర్మాణంతో కూడుకున్నది. ఇది దేవుని సృష్టి శక్తికి నిదర్శనం. దేహాన్ని జాగ్రత్తగా చూసుకోవడం, దానిని పరిశుద్ధంగా ఉంచుకోవడం మన బాధ్యత. స్వేచ్ఛాచిత్తం, ఫ్రీవిల్, దేవుని బహుమతి. ముగింపుగా, దేవుడు మనిషికి ఒక గొప్ప బహుమతిని ఇచ్చాడు. అది స్వేచ్ఛాచిత్తం. ఈ స్వేచ్ఛాచిత్తము మనిషి వ్యక్తిత్వానికి లోబడే విధంగా ఇవ్వబడింది. అంటే మనిషి దేన్ని కోరుకుంటాడో దాన్ని చేయగలిగే స్వాతంత్రము కలిగి ఉన్నాడు. మనిషి దేన్ని వద్దంటాడో దాన్ని చేయకుండా ఉండగల శక్తి కలిగి ఉన్నాడు. దేవుడు మనల్ని రోబోలుగా సృష్టించలేదు. ఆయన మనల్ని ప్రేమించి మనకు ఎంపిక చేసుకునే స్వేచ్ఛనిచ్చాడు. మానవుడు తానిష్టపడితే తప్ప ప్రభువు తనలో నివసించలేడు. అలాగే అపవాదికి తనను లోంగదీసుకునే అవకాశం తను ఇస్తేనే లోంగదీసుకోగలడు. ఈ స్వేచ్ఛాచిత్తం దేవుని స్వరూపంలో మనం కలిగి ఉన్న అత్యంత విలువైన లక్షణాలలో ఒకటి. దీన్ని మనం తెలివిగా దేవునికి మహిమ కలిగే విధంగా ఉపయోగించాలి. ప్రియమైన వార్లారా, మనం దేవుని స్వరూపంలో సృష్టించబడ్డాం అనే సత్యాన్ని గ్రహించినప్పుడు మన జీవితాలకు ఒక గొప్ప అర్థం, విలువ వస్తుంది. మనస్సుతో ఆలోచించి, హృదయంతో ప్రేమించి, ఆత్మతో సరైన నిర్ణయాలు తీసుకుని, దేహంతో దేవుని చిత్తాన్ని నెరవేరుద్దాం. ఈ సత్యం మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను.